హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సకినాలు చేసి చూపిస్తున్నానండి. ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి ఈ సకినాల రెసిపీ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ తెలంగాణలో ఫేమస్ అండి ఈ సకినాలు. ప్రతి పండగకి అలాగే సారి పంచడానికి దేనికైనా కానీ ఫస్ట్ ఈ సకినాలే చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంటుంది. అయితే చాలామందికి సకినాలు చేయడం పెద్దగా రాదు, అంటే వస్తే గట్టిగా వస్తాయి, అలాగే చేత్తో చేయడం కూడా అంత బాగా రాదు. అలాంటి వాళ్ళు కూడా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో నేను వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా 1 కేజీ బియ్యంని 4-5 సార్లు శుభ్రంగా కడిగి బియ్యం మునిగే వరకు నీళ్ళని వేసుకొని ఈ బియ్యంని కనీసం ఒక 6 గంటల సేపు నాననివ్వండి. బియ్యం ఎంత చక్కగా నానితే సకినాలు అంత రుచిగా ఉంటాయండి. తర్వాత ఈ బియ్యంని నీళ్ళు లేకుండా ఒక గిన్నెలోకి వడకట్టి తీసుకోండి. ఇలా తీసుకున్న బియ్యంని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. మిక్సీ జార్లో కొంచెం కొంచెం బియ్యం వేసుకుని గ్రైండ్ చేయండి, అప్పుడే మెత్తగా మెదుగుతుంది. ఎక్కువ వేసారు అని అంటే త్వరగా మెదగదు. అలాగే ఇక్కడ నేను 1 కేజీ బియ్యం కాబట్టి ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ బియ్యం తీసుకున్నారంటే మిల్లుకు పట్టించైనా కానీ తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి జల్లెడతో జల్లించి తీసుకోండి. మిల్లుకి ఇచ్చాము అని అంటే నూక రాదండి, కానీ ఇక్కడ గ్రైండ్ చేస్తున్నాం కదా, ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కానీ పిండిలో నూక వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసి జల్లించుకున్న తర్వాత వచ్చిన నూకను కూడా మళ్ళీ గ్రైండ్ చేసి ఇలానే పిండి మొత్తాన్ని చేసి తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసి జల్లించి తీసుకున్నాను. తర్వాత ఈ పిండిలోకి 3 టీ స్పూన్ల వామును వేసుకోండి. అలాగే 200 గ్రాముల నువ్వులను కూడా వేసుకోండి. నువ్వులు ఇంకొక 50 గ్రాములు ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి. ఈ సకినాల రుచి మొత్తం నువ్వులు వేసుకునే దాంట్లో అలాగే బియ్యం నానపెట్టుకునే దాంట్లోనే ఉంటుంది. రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. సాల్ట్ చూసి వేసుకోండి, తెలుస్తుంది కదా, పిండి కలిపిన తర్వాత ఒకసారి చెక్ చేశారంటే తెలుస్తుంది. ఒకటేసారి వేయకుండా చూసి వేసుకోండి. అలాగే ఈ సకినాలు చేయడానికి రేషన్ బియ్యం అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని కలపండి. ఇక్కడ నేను చూపిస్తాను పిండిని కలిపిన తర్వాత ఏ కన్సిస్టెన్సీ ఉండాలి అనేది. నీళ్ళను మాత్రం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి, మరీ జారైందంటే సకినాలు చేసుకోవడానికి రాదు. అలాగే ఇక్కడ నేను 1 కేజీకి సరిపోయే అని చెప్పానండి, నువ్వులు కానీ వాము కానీ. అదే మీరు ఎక్కువ చేసుకుంటున్నారా అని అంటే క్వాంటిటీ అనేది పెంచి తీసుకోండి, తక్కువ చేసుకుంటున్నారా అంటే తగ్గించి తీసుకోండి. 1 కేజీకి అయితే నేను చెప్పిన నువ్వులు వాము కరెక్ట్గా సరిపోతుంది. ఈ సకినాల్లో ఇంతకు మించి ఇంకా ఎక్కువ ఏమీ యాడ్ చేయరండి, నువ్వులు వాము సాల్ట్ తప్పనిచ్చి. చాలామంది చాలా రకాలుగానే చేస్తుంటారు, అవి అసలు ఏమీ వేయరండి, ఇంతే వేస్తారు, వాము నువ్వులు సాల్ట్ అంతే. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇక్కడ నేను కలిపాను కదా, ఈ విధంగా కలిపి తీసుకోండి. తర్వాత ఒక క్లాత్ పైన ఇంత పిండిని తీసుకొని చేత్తో మీకు వస్తే ఈ విధంగా సకినాలను చేసుకోండి. నాకైతే అంత పర్ఫెక్ట్గా చేత్తో రాదు, నాలాగా పర్ఫెక్ట్గా చేత్తో చేయడం రాని వాళ్ళు ఇలాంటి ఒక ఆయిల్ కవర్ని కానీ లేదంటే ఏదైనా కానీ ఒక కవర్ని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఒక వైపున వేసుకోండి. పిండిని ఏదైనా కానీ ఒక అంచు భాగం వైపు ఇలా పిండిని వేసుకోండి. తర్వాత ఈ కవర్ మొత్తాన్ని ఒక దగ్గరకు పట్టుకొని సకినాలు ఏ మందంలో అయితే చేస్తామో ఆ మందంలో కవర్ను కొంచెం కట్ చేసుకోండి చివరి వైపున. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని క్లాత్ పైన సకినాలను చుట్టుకోండి. చాలా సింపుల్ అండి, మనం జిలేబీలను ఎలా చేస్తామో ఆ విధంగా చేసాము అని అంటే సింపుల్గా అయిపోతుంది. నన్ను అడిగితే చేత్తో కంటే కూడా ఇలా చేసుకున్నాము అని అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇక్కడ నేను ఈ సకినాలను 3 రౌండ్లు చుడుతున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలని అంటే ఇంకా ఎక్కువైనా కానీ చేసుకోవచ్చు. ఇలా పిండి కొంచెం ఎడమైన దగ్గర చేత్తో ఇలా అన్నారు అని అంటే అంటుకుంటుంది. మరీ ఎడంగా చేయకండి, అలా చేశారు అని అంటే ఆయిల్లో వేయగానే విరిగిపోతాయి.
ఈ సకినాల టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. మన ఆంధ్ర వాళ్ళకి చాలా వరకే తెలియదు, నాకు తెలిసి అయితే. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేసి తినండి. తింటుంటే మీకే తెలుస్తుంది రుచి ఇంత బాగుంటాయా అని. ఇలా సకినాలు చుట్టుకునేటప్పుడు కూడా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచి ఈ విధంగా చుట్టుకోండి, మరీ దగ్గరికి కాకుండా. చూడండి, ఇలా సకినాలన్నీ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆరిన తర్వాత ఇలా ఫ్లాట్గా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా ఒక ప్లేట్లోకి తీసుకొని, అన్నిటినీ తీసుకోవద్దండి. ఆయిల్లో ఎన్నైతే వేసుకుంటామో అన్ని మాత్రమే తీసుకోండి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావి తీసుకోవచ్చు. అన్నీ ఒకేసారి తీసుకున్నామంటే విరిగిపోతాయి. ఆయిల్లో పట్టినన్ని మాత్రమే తీసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సకినాలను ఆయిల్లో పట్టినన్ని వేసుకొని ఒక 10 సెకండ్స్ అలానే వదిలేయండి, కదపకుండా. కడాయి కొంచెం పెద్దదైతే 13 నుండి 15 సకినాలైనా వేసుకోవచ్చండి ఆయిల్లో. అదే కడాయి చిన్నదైతే 8 నుండి 10 వరకే వేసుకోండి. ఒక 10 సెకండ్స్ ఆగిన తర్వాత ఇలాంటి ఒక బార్బిక్యూ స్టిక్తో కానీ, లేదంటే ఒక ఫ్లాట్గా ఉండే గెరెట్తో అయినా కానీ ఇలా అన్నీ విడివిడిగా చేసుకోండి. మళ్ళీ మర్చిపోకండి, ఆయిల్లో వేసుకోగానే సకినాలని కదిలించకండి, అప్పుడు విరిగిపోతాయి, మనకి రౌండ్గా రావు. ఒక 10 సెకండ్స్ ఆగిన తర్వాత ఇలా చేయండి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఇలా తిప్పుతూ నిదానంగా ఆయిల్లో ఉడకనివ్వండి. ఇప్పటికీ చాలా వీడియోస్లోనూ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోస్ మీకు నచ్చినాయి అని అంటే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. చూసి అలా వదిలేయకుండా. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నేను చేసే రెసిపీస్లో ఏదైనా తప్పు ఉంది అని అంటే మీరు కామెంట్ సెక్షన్లో అయినా కానీ కామెంట్ చేసి నాకు చెప్పొచ్చు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన సకినాలను కూడా ఇలానే ఆయిల్లో పట్టినన్ని వేసుకొని నిదానంగా ఆయిల్లో ఉడకనివ్వండి. ఫ్లేమ్ని పెంచడం కానీ తగ్గించడం కానీ చేయొద్దండి. మీడియం ఫ్లేమ్లోనే ఇవి లోపల వరకు చక్కగా ఉడకాలి. ఇక్కడ నేను సకినాలన్నిటినీ చేసిన తర్వాత చూపిస్తున్నాను. నేను తీసుకున్న 1 కేజీ బియ్యంకి 30 వరకు సకినాలు అయ్యాయి. అవి కూడా మీడియం సైజులో చేసిన సకినాలు. మళ్ళీ చెప్తున్నాను, చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.